జాతకాలు చెప్పుకునే ఆయనకి జూబ్లీస్ క్లబ్కి ఉన్న సంబంధం ఏంటి? అంటే ఇక్కడ ఒక పాసిఫికేషన్కి ఎవరినైతే అందులో మాట్లాడిన వాడు ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ పాసిఫికేషన్ సో అండ్ సో వ్యక్తి త్రూగా చేశారని మాట్లాడుతున్నారు. మనకి పేర్లు అనవసరం సార్. అవును, పేర్లు వద్దు నాకు. ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఇంత స్థాయి కలిగిన ఆ జర్నలిస్టు నిన్న సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ మోడల్లో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటాడు. ఏం చేసిన పూజలు ఇవన్నీ ఇప్పుడు మనం క్షుద్ర పూజలు లాంటివి ఎక్కడో ఊర్లో చిన్న చిన్న నిమ్మకాయలు అవన్నీ దొరికితేనే కూడా పోలీస్ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందో చూస్తున్నాం కదా మనం. ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లోనే ఉంటున్నారు అక్కడ ఉన్న గ్రామస్తులను కానీ, లేదంటే ఎవరైనా. నాకు తెలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో కూడా అతిరథ మహారథులు కూడా ఈ నరబళ్ళు అలాంటి వాటిని చేస్తూ మానవాళికి చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ నాకు అనవసరం సార్. నిన్న ఆ స్థాయి కలిగిన వ్యక్తి ఇంత సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళతో, ఎందుకంటే కంప్లైంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్స్ మాట్లాడుతూ బదులు 2 రోజులు 3 రోజులు నిడివి ఈ ఇనిషియేటివ్ జరిగిన దగ్గర నుంచి ఆ క్లబ్బులో ఆయనకు ఛాంబర్